సోషల్ మీడియా వారు అనేక విధాలుగా పోస్టింగ్స్ కానీ లేకపోతే ఇంకా ఇతర విధాలుగా సోషల్ మీడియాలోని ఇబ్బందులు పెట్టిన సందర్భాలు మన అందరికీ కూడా తెలిసినాయి అధ్యక్ష. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలోని ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ పైన పోస్టింగ్స్ పెట్టడం, క్యారెక్టర్ అసాసిన్ చేయడం జరుగుతూనే ఉంది గత 5 సంవత్సరాలు. అంటే వారందరూ కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ కింద తయారై ఇవన్నీ కూడా చేస్తున్నారు అధ్యక్ష. లాస్ట్ అసెంబ్లీలో ఆనాడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి భవానీ గారు గత 5 సంవత్సరాలు ఏదైతే అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మద్యాన్ని ఒక ఆదాయం కింద తీసుకొని కల్తీ మద్యం ఏరులై పారే సమయంలో ప్రాణాలు కోల్పోతున్న వారి పక్షాన తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎమ్మెల్యేగా ఆవిడ మాట్లాడడం జరిగింది అధ్యక్ష. అది కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే ఆవిడ పైన ఒక మహిళ ప్రజాప్రతినిధి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన అంశాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు అధ్యక్ష. ఆవిడ్ని కానీ నన్ను కానీ ఆఖరికి మా బాబుని అంటే కుటుంబ సభ్యులు మొత్తం దారుణాతి దారుణమైన ట్రోలింగ్స్ అధ్యక్ష. మరి ఆనాడు ఇది జరిగినప్పుడు ఆనాడు స్పీకర్గా ఉన్న ఆనాటి ఏదైతే స్పీకర్గా ఉన్న తమ్మినేని సీతారాం గారికి రికార్డెడ్గా ఏదైతే సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం ఏదైతే మీకు చెప్పున్న ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ అధ్యక్ష చేసింది రికార్డెడ్గా ఆయనకి ఇస్తే ఏ విధమైన చర్యలు లేవు అధ్యక్ష. 2-3 సందర్భాల్లో ఆయనతోటి మేమే మాట్లాడడం జరిగింది అధ్యక్ష. నాకు అనిపించింది ఏంటంటే ఆ చైర్ని అగౌరవపరిచే విధంగా ఆయన ప్రవర్తించారు అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మీకు మరలా ఇస్తాం ఏదైతే వైఎస్ఆర్ సోషల్ మీడియా టీం మొత్తం మీరు చర్యలు తీసుకోవడం ఒక అంశం అయితే, రెండోది దిశ చట్టం అధ్యక్ష. అంటే చట్టబద్ధత లేని చట్టాన్ని అమలు చేసి దానికి నిధులు కేటాయించి దానికి మళ్ళా రాజమహేంద్రవరంలోనే పోలీస్ స్టేషన్ ఓపెన్ చేయడం, దాంట్లో ఫస్ట్ కేసు మళ్ళీ ఆ నగరానికి శాసనసభ్యురాలు అసెంబ్లీ సాక్షిగా వేధింపులకు గురైన వ్యక్తే ఫస్ట్ కేసు రిజిస్టర్ చేశారు. దాని మీద కూడా ఏ విధమైన చర్యలు లేవు. అంటే దౌర్భాగ్యం ఏంటంటే అధ్యక్ష, దానికి ఆ దిశ చట్టానికి టార్గెట్స్ అధ్యక్ష. లా అండ్ ఆర్డర్ వారు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఆపడం, ఆడవాళ్ళతో డౌన్లోడ్ చేయిస్తే ఒక లెక్క అధ్యక్ష, కానీ మగవాళ్ళని కూడా ఆపించి దానికి టార్గెట్స్ డౌన్లోడ్ చేయించడం. అంటే అధికార యంత్రాంగాన్ని ఏ విధంగా వారు ఉపయోగించుకున్నారన్న దానికి ఇది ఒక నిదర్శనం అధ్యక్ష. మిమ్మల్ని కోరేది ఒకటి అసెంబ్లీ సాక్షిగా ఒక మహిళా ప్రజాప్రతినిధి పైన ఇలాంటి దుష్ప్రచారం చేసిన ఆ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆ అల్లరి మొక్కల్ని కఠినంగా శిక్షించడం ఒకటైతే, ఈ దిశ చట్టం ఏదైతే ఉందో చట్టబద్ధత లేని చట్టానికి నిధులు కేటాయించిన విధానం, దానిపైన ఎంక్వైరీ వేసి దానికి ఏ విధంగా ఖర్చు పెట్టారు నిధులు ఏవైనది అనే అన్నింటి మీద కూడా ఎంక్వైరీ చేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా అధ్యక్ష. ధన్యవాదాలు. బాలరాజు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటనలో భాగంగా మరి కేంద్ర మంత్రి వర్యుల్ని నిర్మలా సీతారామన్ గారిని కలిసిన దాంట్లో ఆయన కొత్త ప్రపోజల్ పెట్టాడు. అంటే దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా రాని ఐడియా, అంటే చాలా వినూత్నంగా సంపద సృష్టిస్తూ ఉన్నారు. ఆయన చెప్తా ఉన్నాడు కదా, నేను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకాలు ఇస్తానని. మరి బహుశా 1% అదనంగా మరి ఆయన సర్ఛార్జ్ అంటే జిఎస్టీ పైన సర్ఛార్జ్ పెట్టుకునేదానికి వెసులుబాటు కల్పించండి అని సాక్షాత్తు ఫినాన్స్ మినిస్టర్ గారిని మరి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో కోరడం జరిగింది. మరి సంపద సృష్టించడం అంటే ఇదేనానండి? అంటే సామాన్య ప్రజలు, సగటున సామాన్య ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, కేవలం ఇది ఒకటే రాష్ట్రం, దేశంలో ఏ రాష్ట్రం కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏది కొన్నా కానీ 1% అదనంగా ట్యాక్స్ కట్టాలన్నమాట. ఇప్పటికే నిత్యావసర వస్తువులు చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న తర్వాత సామాన్య ప్రజల యొక్క నడ్డి విరగొట్టారు. బాదుడు కిందన రేట్లు బాది, ఉల్లిపాయ టమాటా అయితే సెంచరీ కొట్టేసినాయి. మరి ఇంకా అసలు సామాన్య ప్రజలు ఎలా బతకాల? దీనికి అదనంగా
మరి డైరెక్ట్గా ఫినాన్స్ మినిస్టర్ గారిని ఎంత నిస్సిగ్గుగా అడుగుతూ ఉన్నారండి. ఆయన చెప్తా ఉన్నాడు, విజయవాడ వరదలు వచ్చినాయి, అతలాకుతలం అయిపోయినాయి, దాని గురించి రాష్ట్ర ప్రజలందరూ కూడా 1% ట్యాక్స్ కట్టాలి. మరి ఇదేనా అండి చంద్రబాబు నాయుడు గారు తమరి తాలూకా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అమరావతి మోడల్ అని చెప్పారు. మరి ఏం చేశారు అమరావతి మోడల్? సంపద సృష్టించడం అంటే ఇదేనా? ప్రజలపైన ట్యాక్సులు పెట్టడము ఇదేనా సంపద సృష్టించడం అంటే? నాకు ఏదో పూర్వం రోజుల్లో కొంతమంది రాజులు గుర్తొచ్చేవారు. ఇదే సేమ్ టైప్లో సామాన్య ప్రజలపైన పన్నులు వేసి ఖజానాన్ని నింపుకునేవారు. సేమ్ ఇదే పద్ధతి కనబడతా ఉంది చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి చూస్తూ ఉంటే. అసలు ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతూ ఉన్నాం. మళ్ళీనేమో డైరెక్ట్గా ఇవాళ ఈనాడు పేపర్లో రాస్తూ ఉన్నారు. ఈనాడు పేపర్లో డైరెక్ట్గా వెసులుబాటు కల్పించండి అని చెప్తా ఉన్నారు. ఎంత అన్యాయం అండి ఇది! ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించడం అంటే ఇదేనేమో బహుశా. విజయవాడ వరదల పేరు చెప్పి కొన్ని 100 కోట్ల రూపాయలు ఎట్లాగా చందాల రూపేణ కలెక్షన్ చేశారు, దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు, దాంట్లో ఏ రకంగా డబ్బులు పక్కదారి పట్టించారు అనేది అందరికీ తెలిసిపోయింది. అది కాక అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు వస్తుంది. దీన్ని ప్రజల్ని ఏ రకంగా మోసం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి గమనించమని కోరుతాం. ఇది కాకుండా రెండో అంశము, ప్రధానమైన అంశం, కరెంట్ స్మార్ట్ మీటర్ల గురించి మాట్లాడుతూ ఉన్నాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. మన పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు 7గురికి కూడా ఆర్డర్స్ ఇచ్చి 7గురిని కూడా కోఆర్డినేటర్గా నియమించారు. ఇప్పుడు ఒక్కొక్కరిని నేను పరిచయం చేయడం జరుగుతుంది. ముందుగా మీ అబ్బాయి మీరు వేసుకుంటారు. తర్వాత రాజానగరం కోఆర్డినేటర్గా శ్రీనివాసరావు వడయార్ గారు. ఈయన వడయార్ గారు అబ్బాయి అండి, డాక్టర్. అలాగే నిడదోలు నియోజకవర్గం కోఆర్డినేటర్గా కోరంకి వెంకటేశ్వరరావు గారు. అలాగే కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్గా బసీ గారు. ఈయన మన రఫీ గారు, సీనియర్ మోస్ట్ లీడర్, 40 ఏళ్ళ అనుభవం, వాళ్ళ అబ్బాయి. అలాగే ఇది కొండరాజు గారు. ఈయన ఎప్పుడూ పూర్వం వాలి సూర్యభాస్కర్ అని ఒక ఆయన ఉండేవాడు, స్టేట్ యూత్ ప్రెసిడెంట్. ఆయనతో కలిసి ప్రయాణం చేసిన ఆయన, 40 ఏళ్ళు అనుభవం ఉంది. రాజమండ్రి రూరల్కి కోఆర్డినేటర్. అనపర్తి ఈయన చైతన్య రెడ్డి గారు అండి, కృష్ణ చైతన్య రెడ్డి గారు. ఈయన ఆల్రెడీ ఢిల్లీ మన రైతు విభాగానికి ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీ. అనపర్తి దగ్గర మావిడాడే, అనపర్తి నియోజకవర్గం. ఇంకోటి మిగిలింది మాదే అండి, ఇది నాకు నేనే వేసుకోవాలి, వద్దు. రాజమండ్రి జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి గారికి జిందాబాద్, జై రాహుల్ గాంధీ, జై జై రాహుల్ గాంధీ, జై సోనియమ్మ, జై జై శర్మ. ఇద్దరు కలిసి పట్టుకుని బుక్ వెంకట
కోఆర్డినేటర్ సోదరులందరికీ కూడా జాతీయ పత్రికా సోదరుల యొక్క జాతీయ దినోత్సవం దానికి శుభాకాంక్షలు తెలపడం. ముఖ్యంగా ఏంటంటే ఈ తూర్పుగోదావరి జిల్లాలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఉన్నాయండి, 7 నియోజకవర్గాలు. 7 నియోజకవర్గాలకి కూడా కోఆర్డినేటర్లు నియమించడం జరిగింది. అందరికీ కూడా మేడం వైఎస్ శర్మిలారెడ్డి గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా కోఆర్డినేటర్లుగా మరి వర్క్ స్టార్ట్ చేయాలి. వీళ్ళందరికీ కూడా వర్క్ ఏ రకంగా స్టార్ట్ చేయాలి అనే దాని మీద వీళ్ళందరూ కలిసి కూర్చుని దాని గురించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఫస్ట్ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయాలి. ఎవరైతే కోఆర్డినేటర్ గా ఉన్నారో ఆయన ఆ నియోజకవర్గంలో వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయాలన్నది మొదటి తీర్మానం. రెండోది ఏంటంటే, ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మండలం కానీ టౌన్ కానీ, అంటే కొవ్వూరు ఉన్నదనుకోండి 3 మండలాలు ఒక టౌన్, నిడదోలు ఉంటే 3 మండలాలు ఒక టౌన్, అలా మండలాలు ప్లస్ టౌన్, ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి మండల టౌన్లకి ప్రెసిడెంట్లు నియమించి ఆ ప్రెసిడెంట్ల ద్వారా కమిటీలు ఏర్పాటు చేయాలి అన్ని విభాగాలకి. అంటే యూత్, మహిళా, సేవాదాలు అన్నిటికీ కూడా వీళ్ళందరికీ కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి రెండో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మూడోది ఏంటంటే, ఈ ఎవరైతే వీళ్ళు మరి కోఆర్డినేటర్స్ ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుల యొక్క బర్త్డేలుగా సెలబ్రేషన్ కానీ, అలాగే లేకపోతే ఈ వర్ధంతి కార్యక్రమాలు కానీ రెగ్యులర్ గా మరి ఆఫీసులో చేయాలని చెప్పి కూడా అందరికీ తీర్మానం చేయడం జరిగింది. ఇక నాలుగోది ఏంటంటే, 2 వ్యక్తులు ఉన్నారండి. వాడు మొదటి వ్యక్తి ఎవరంటే, ఇతను పోలీసులు అరెస్ట్ చేశారండి. అలాగే రెండో వ్యక్తి అవనీష్ రెడ్డి గారి పిఏ రాఘవరెడ్డి. వీళ్ళిద్దరూ కలిసి, రాఘవరెడ్డి, వర్రా రవీందర్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి మరి వైఎస్ శర్మిల మీద, అలాగే విజయమ్మ గారి మీద, సునీత గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టడం జరిగింది. మీరు ఈ పోస్టింగ్లన్నీ ఎందుకు పెట్టారా బాబా అని చెప్పి పోలీసులు ఇతన్ని ఎంక్వైరీ చేస్తే అవన్నీ కూడా అవనీష్ రెడ్డి గారు పెట్టించారండి, ఇవన్నీ కూడా పోస్టింగ్లు అని చెప్పి ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి తక్షణం అవనీష్ రెడ్డి గారి మీద కేసు పెట్టి అవనీష్ రెడ్డి అలాగే ఈ రాఘవరెడ్డిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి ఈ మా రెల్లి కులాల వారి యొక్క ఆవేదన, ఆందోళన, ఆకాంక్ష ఈ విషయంపై ప్రభుత్వాలు మా రెల్లిలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ప్రకటించి ప్రవేశపెడుతున్నటువంటి అన్ని ప్రభుత్వ రంగాలలో మా రెల్లి కులస్తులకు ప్రత్యేకమైనటువంటి మినహాయింపును అందించాలని మన ప్రభుత్వానికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి ఇటీవలే జరిగినటువంటి వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లను ప్రకటించి అందులో మా రెల్లి కులాల వారి కూడా, ఎస్సీ సమాజ రెల్లి కులాల వారి కూడా కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటిస్తారని మరి ఈనాటి కూటమి ప్రభుత్వానికి మరి విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర జనాభాలో 4% పైబడి ఉన్న రెల్లి కులాల వారి జనాభాను ప్రభుత్వాలు లెక్కలోకి తీసుకోవడానికి మా సంఖ్యను చాలా మేరకు తగ్గించి చూపించారని మరి భవిష్యత్తులో జరగబోయే షెడ్యూల్ కులాల రెల్లి ఉపకులాల వారికి
మాకు 5% రిజర్వేషన్ ప్రకటించాలని విజ్ఞాపన చేస్తూ, ఇలా ప్రకటించినటువంటి రిజర్వేషన్లో ఇంకా మాకు అంటే బాగా జనరల్ కేటగిరీలో ఇస్తారని మరి యొక్క ప్రభుత్వానికి వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తున్నాం. అంతేకాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి వీరెల్లి కులాలు నేటికి సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతూ అంతరాని వారిగా అసమానతలతో ఎన్నో అవమానాలను ఎదుర్కొని జీవిస్తున్నటువంటి కులాల వారికి రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ అంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద వీరెల్లి కులాల వారికి ముఖ్యంగా అన్ని విధాల ఆదుకొని రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటారని ఈ ప్రభుత్వానికి మిక్కిలి వినయపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్నోసార్లు రెల్లి పిలుపని రెల్లి సమావేశాలని ఎన్నో పిలిపించి ముందు మీడియా ద్వారా ముందుకు వచ్చిన మేము ఈరోజు రెల్లి ఆవేదన అనే పిలుపుతో మేము ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మేము ఎన్నో విధాల కష్టాలు పడి పోలీసు వాళ్ళతో దెబ్బలు తిని కూటమి ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తూ ఎన్నో అవమానాలకు గురయ్యి మొత్తం మీద కూటమి ప్రభుత్వం వారిని విజయవంతంగా ఘన విజయం సాధించడంలో మా నాయకుడు మంజశ్రీ నీల వెంకటేశ్వరరావు గారి పిలుపు మేరకు ప్రతి ప్రాంతంలో జిల్లా గ్రామ పట్టణ తండా ప్రాంతాల్లో కూడా తిరిగి కూటమి ప్రభుత్వాన్ని మేము గెలిపించుకోవడానికి ముఖ్య కారణం చిన్న ఆశ. అట్టడికి పోయిన మేము గత ప్రభుత్వాలు మాకు ఎంగిలిస్తున్నా చేసిన వదిలేశాయి. మా కూటమి ప్రభుత్వం వస్తుంది, మా నాయకుడు బాబు విజయనగరం నాయకుడు బాబు గారు వస్తారు. ఏబిసిడి వర్గాల కన్నా మొట్టమొదటిసారిగా కోర్టులు కూడా ప్రకటించక ముందు మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏబిసిడి వర్గీకరణ ప్రకటించి మాకు ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు చెందింది. అదే ఆశతో మా ప్రభుత్వాన్ని కోర్టు ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే మాకు కూడా మాదిగా సహోదరులతో పాటు సమానంగా మాకు కూడా అన్ని చట్టాలలో శాసనసభల్లో సమానమైన ప్రతిపత్తిగా కల్పిస్తారని చెప్పి ఎంతో ఆశతో మేము ముందుకు వచ్చాం. అయితే ఈ రోజు 59 నామినేట్ పోస్టులు ప్రకటించడం జరిగింది. అందులోని మా దిగ సోదరులకు పోయి అందరినీ ప్రకటించడం జరిగింది. అయితే నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకా లిస్టులు వస్తాయి కదా, మాకు కూడా ఒక చిన్న ఆశ ఉంది. మన కార్పొరేషన్ కూడా ప్రకటిస్తారు, మనకు కూడా చైర్మన్ ప్రకటిస్తారు అనే విధంగా ఎదురు చూస్తుంటే మేము రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు అనే కారణంగా మా రెల్లి సోదరులు మా రెల్లి అక్క చెల్లెలు అందరూ కూడా ఆవేదన చెందుతూ రోడ్డు మీదకి వచ్చి సార్ అందరికీ అన్నం పెడుతున్నారు, మనకి ఈసారి కూడా ఏమీ లేదని చెప్పి మాకు ఒత్తిడి చేస్తుంటే ఆవేదనకు గురయ్యి ఈ రోజు మేము ముందుకు వచ్చి మా ఆవేదన మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాం. మరి స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఈనాటి వరకు కూడా మా రెల్లి ఉపకులాలకి రాజ్యాంగబద్ధమైనటువంటి ఎటువంటి పదవులు కూడా మాకు దక్కడం లేదు. మరి ఈసారైనా మరి గవర్నర్ కోటలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా మాకు కేటాయించి అలాగే ప్రభుత్వ పరంగా నామినేట్ పోస్టులో కూడా మా రెల్లీలకు ప్రాధాన్యత కల్పించి మా రెల్లీల యొక్క ఆత్మ అభిమానాన్ని ఆత్మ గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని మాకు అన్ని విధాలా ఆదుకోవాలని తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఉన్నాం. ఓకే సార్.
అందరికీ నమస్కారం అండి. మేము డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ నుంచి ఈ మయోపియా స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి. ఎందుకు అంటే పిల్లల్లో మయోపియా మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి. మనకి ఇంటర్నేషనల్ సర్వేలో ఒకటి చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే 2030 కల్లా 90% పిల్లల్లో ఈ మయోపియా వచ్చే అవకాశం ఉందని సర్వేలో తేల్చడం జరిగిందండి. చాలామంది పిల్లల్లో తెలియకుండానే దూరదృష్టి కోల్పోవడం జరుగుతుందండి. అది ఎలాగా అంటే మన లైఫ్ స్టైల్ని ఆధారపడి ఉంటుంది. అలాగే వంశపార్యపరంగా రావడం జరుగుతుంది. జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ మయోపియా రావడం జరుగుతుంది. దానికి ఏంటి పరిష్కారం అంటే దానికి కంప్లీట్గా డాక్టర్ చేత కన్సల్టేషన్ చేయించుకుంటేనే మీకు పరిష్కారం ఉంటుందండి. దానికి పరిష్కారంలో భాగంగా మీకు కళ్ళజోడు అనేది నిర్ణయించబడుతుంది. అదే కొంచెం వయసు పెరిగిన తర్వాత మనం రిఫ్రాక్టివ్ ఎర్రర్ అంటే ఒక లాసిక్ సర్జరీ ద్వారా కంప్లీట్గా మయోపియాని జీరో చేసి కళ్ళజోడు లేకుండానే మనం దూరదృష్టి అంతా చూసే అవకాశం ఈ రోజుల్లో ఉన్నాయండి. దాని గురించి ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ధవళేశ్వరంలో ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. అందరూ కూడా ఈ సద్వినియోగం చేసుకుని పిల్లలు ఈ చూపుని నిలబెట్టుకునే అవకాశం కల్పించడం జరుగుతున్నందుకు మీరందరినీ కూడా నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే మీడియా ప్రతినిధులకి అలాగే స్కూల్ యజమానానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ నమస్కారం. ఎంతమంది చూసారు ఇప్పుడు పిల్లలకి? ఇదండి ఎంతమంది చూసారు పిల్లలు? దాదాపు ఇక్కడ 300 మంది పిల్లల్ని స్క్రీనింగ్ చేయడం జరిగిందండి. దాంట్లో దాదాపు 30% మందికి అంటే దాదాపు 30 నుంచి 40 పిల్లలందరికీ కూడా కంటి సమస్యలు ఉన్నాయండి. వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి రిఫర్ చేయడం జరిగింది. కంప్లీట్గా లోపల ఉండే రెటీనాని చెక్ చేసి వాళ్ళకి కళ్ళజోడు అందించడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చెప్పండి. డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ అండి మనకి ఏవి అప్పర్ రోడ్లో రాజమండ్రిలో అందుబాటులో ఉందండి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ అన్ని ఇన్సూరెన్సుల ద్వారా మనం ఉచితంగా చెకప్ చేయడం జరుగుతుందండి. ఈ సద్వినియోగాన్ని అందరూ ఉపయోగించుకుని మీ కంటి సమస్యల మీద అవగాహన కల్పించడం కోసం ఇది చేస్తున్నాము. దయచేసి అందరూ కూడా ప్రతి 6 నెలలకి కూడా ఐ కన్సల్టేషన్ తీసుకోవడం అనేది చాలా ఉత్తమమండి. మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే హాస్పిటల్కి ఒకసారి వచ్చి కన్సల్టేషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను.